విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 28. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. ఆద్య డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా వీడు రాత్రి వీడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఎప్పుడొచ్చాడు మళ్ళీ, ఇంతకీ నైట్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూనే ఫాస్ట్గా డ్రెస్అప్ అయి రూమ్లోకి వస్తుంది. ఇంకా బెడ్ మీదే పడుకొనున్న జై వైపు సీరియస్గా చూస్తూ నడుం మీద 2 చేతులు పెట్టుకొని నైట్ ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడుగుతుంది. ఏంటి అంటూ లేచి కూర్చున్న జై వైపు చూస్తూ, డోంట్ యాక్ట్ స్మార్ట్. నువ్వు నైట్ అందరూ పడుకున్న తర్వాత బయటికి వెళ్ళడం నేను చూశాను. నిజం చెప్పు జై, నైట్ ఎక్కడికి వెళ్ళావు అండ్ ఎప్పుడొచ్చావు? అంత రాత్రి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు? హబ్బా ఏంటి నీ గోలా, వర్క్ మీద బయటికి వెళ్ళాను, ఏ తప్ప? అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అక్కడికి నువ్వేదో అన్నీ నాకు చెప్పే చేస్తున్నట్టు అండ్ ఎక్కడికి వెళ్ళినా నా పర్మిషన్ తీసుకుని వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఫస్ట్ తప్పుకో, నేను ఫ్రెష్ అవ్వాలి. హో హలో ఆగు, ఇంకా నువ్వు నా క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇవ్వలేదు. నాకు ఆన్సర్ ఇచ్చి అప్పుడు వెళ్ళు. అయినా అంత మిడ్ నైట్ నీకు వర్క్ ఏంటి? అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి. వై? బికాస్ ఐ ఆమ్ యువర్ వైఫ్ అంటూ ఆగిపోతుంది. కంప్లీట్ చెయ్యి. వై అంటే అందులో నేనేం ఫీల్ చేసుకోవాలి మేడం అని కళ్ళెగరేస్తూ బెడ్ దిగి ఆద్య వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు. జై తన మీదకి వస్తూ ఉంటే ఆద్య ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, ఏంట్రా మీదకి వస్తున్నావు, దూరం జరుగు అంటూ మిర్రర్ రాగానే దానికి అతుక్కుపోయి జై గుండెల మీద 2 చేతులు అడ్డుపెట్టి తనను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. అమ్మాయి అంటేనే అనుమానం అని మళ్ళీ ప్రూవ్ చేశావే. అయినా నేను వెళ్ళింది నువ్వు అనుకున్నట్టు నా వరల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరకు అయితే కాదులే, ఆ అవసరం కూడా ఇప్పుడు నాకు లేదు అని టెన్షన్గా తన వైపు చూస్తూ ఉన్న ఆద్య నడుము పట్టుకుని తన మీదకి లాక్కుంటూ, ఒకవేళ కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్ వచ్చినా అన్నీ నీ దగ్గరే చూపిస్తాను, కానీ కకృతి పడి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళను. జై హస్కీ వాయిస్కి ఆద్య చేతులు వణుకుతూ ఉంటాయి. జై చిన్నగా నవ్వుతూ, అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే, టెన్షన్ పడకు, దానికి మనకి ఇంకా చాలా టైం ఉంది అంటూ అక్కడే ఉన్న కుంకుమ తీసుకొని ఆద్య నుదుటిన పెడుతూ చిన్నగా బుగ్గ మీద తడుతూ అక్కడి నుండి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి తన వైపు కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉన్న ఆద్య వైపు పెదాలు రౌండ్గా చుట్టి ఫ్లయింగ్ కిస్ వదులుతూ డోర్ లాక్ చేసుకుంటాడు. అని కోపంగా అక్కడే ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుని విసరబోయి, వద్దులే, ఇది నేను దుబాయ్లో ఇష్టపడి కొనుక్కున్న పర్ఫ్యూమ్ అని దాన్ని జాగ్రత్తగా అక్కడే పెడుతూ, వీడి మమ్మీ కాదు వీడి అమ్మమ్మ, అసలు వీడి గురించి వీడేమనుకుంటున్నాడు? ఫస్ట్ నైట్ రోజు నాకేం చెప్పాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? అయినా వీడికి ఫీలింగ్స్ వస్తే నా దగ్గర చూపిస్తానంటాడేంటి? ఎలా కనిపిస్తున్నాను వీడి కంటికి అని జైను తిట్టుకుంటూ, మామయ్య అండ్ డాడ్ కోసమే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను, వీడు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడు అని ఫ్రెష్ అయ్యి వచ్చిన జైని చూస్తూ, యూ స్టూపిడ్, అసలు మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అని కోపంగా జై మీదకి వెళ్తూ ఫ్లోర్ మ్యాట్ మీద కాలు వేసి జారుతూ వెళ్ళి జై మీద పడుతుంది. అంటే జై ఆద్యతో సహా బెడ్ మీద పడిపోతాడు. పొద్దున్నే ఎందుకే నాతో ఈ సర్కస్ ఫీట్స్ అన్నీ చేయిస్తున్నావు? నువ్వు నా నుండి రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐఆమ్ సారీ, ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కావాలంటే లిప్ కిస్తో అడ్జస్ట్ అవ్వు అంటూ జై తన పెదాలను ఆద్య లిప్స్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే జై అంటూ అక్కడికి వచ్చిన అమర్ వాళ్ళని అలా చూసి షాక్ అవుతూ వెనక్కి తిరిగి, నేనేం చూడలేదు అని మొహాన్ని చేతుల్లో దాచుకుంటాడు. అమర్ వాయిస్కి ఆద్య జుట్టులాగి, మరి ఈడియట్, నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది రొమాన్స్ కాదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా నీకు అంటూ దూరంగా జరిగి ఫాస్ట్గా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి వచ్చి డిస్టర్బ్ చేసి చచ్చావు కదరా దున్నపోతా, ఒక 10 minutes లేట్గా వచ్చి చావచ్చు కదా, హ్యాపీగా కిస్ పెట్టేసేవాడిని అంటూ కోపంగా అమర్ మీదకి పిల్లో విసురుతాడు. ఆద్య వెళ్ళగానే ఇటువైపు తిరిగిన అమర్ దాన్ని క్యాచ్ పట్టుకుంటూ, లేకపోతే నన్ను మాన్యాన్ని దూరం చేసి నువ్వు మాత్రం నీ పెళ్ళాంతో కింద మీద పడుతూ ఎంజాయ్ చేస్తావా మిత్రదోహి, నీకు ఇలాగే కావాలి. అయినా నైట్ మొత్తం అతుక్కొని ఉండుంటారుగా, పొద్దున్నే మాకెందుకు ఈ ఏ సర్టిఫికేట్ సినిమా చూపించడం, అంత అవసరమా? నీకు అలా అర్థమైందా స్వామి, అంత సినిమా లేదమ్మా అక్కడ. ఎవరికి చెప్తావురా నీ కథలు? నాకెక్కడో చిన్న డౌట్ ఉండేది, పెళ్ళికి ముందు వరకు పిచ్చి కుక్కల్లాగా కొట్టుకునేవాళ్ళు అసలు మీరు కలిసే ఉంటారా అని. బట్ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది, ఇద్దరు ఫెవికాల్ లాగా అతుక్కుపోయి ఉన్నారుగా. అయినా లైఫ్ అంటే నీదేరా, పెళ్ళికి ముందు అలాగే ఎంజాయ్ చేసావు, పెళ్ళి తర్వాత అంతే ఎంజాయ్ చేస్తున్నావు. మొబైల్ కోసం అక్కడికి వచ్చిన ఆద్య అది విని జై వైపు చిరాగ్గా అంటూ కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యో ఆద్య విన్నట్టుంది జై, నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో, ఆగు సారీ చెప్తాము, అదేం లేదని చెప్తాను. అది నాకు కొత్త ఏం కాదులే కానీ ఆగు. అవును, ఎందుకంత సడన్గా రూమ్లోకి వచ్చావు? రెడీ అయ్యి కిందకి వస్తానని చెప్పాను కదా.
నీ గొడవలో పడి నేను ఎందుకు వచ్చానో మర్చిపోయాను. రితిక బాయ్ ఫ్రెండ్ గౌతమ్ వచ్చాడు. అంకుల్ నిన్ను తీసుకుని రమ్మని చెప్పాడు, త్వరగా రా అని చెప్పి అమర్ వెళ్ళిపోగానే జై ఫాస్ట్గా డ్రెస్అప్ అయి కిందకి అమర్ వెనకే వెళ్తాడు. గౌతమ్తో మాట్లాడుతూ ఉన్న మహదీర్ అక్కడికి వస్తున్న జైని చూసి, గౌతమ్ తనే జైదీర్, నా కూతురు ఆద్య హస్బెండ్ అంటూ గౌతమ్కి జైను పరిచయం చేస్తాడు. హాయ్ సార్ అంటే చైర్ నుండి పైకి లేచి జైకి షేక్ హ్యాండ్ ఇస్తూ తనను తాను పరిచయం చేసుకుంటాడు గౌతమ్. హాయ్ గౌతమ్ కూర్చో అంటూ తన ఎదురుగా కూర్చొని, సో యువర్ గౌతమ్ రైట్? ఎస్ సార్. ఏం చేస్తుంటావు నువ్వు? ఎంఎన్సీ కంపెనీలో ఐటీగా వర్క్ చేస్తున్నాను సార్. హో నైస్. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐ ఆమ్ ఎన్ ఆర్ఫన్ సార్. హో ఐఎమ్ సారీ గౌతమ్. ఓకే లెట్స్ కమ్ టు ది పాయింట్. నువ్వు రితిక ఎన్ని ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నారు? తనకి నీతో ఎలా పరిచయం? సార్ నేను రితిక ఒకే కాలేజ్లో చదువుకుంటూ ఉన్నాం. సో నాకు తనకి అలాగే పరిచయం అయింది. ఫస్ట్లో ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. బట్ స్లోలీ తన వే ఆఫ్ బిహేవియర్, హెల్పింగ్ నేచర్ చూసి నేనే తనకి అట్రాక్ట్ అయ్యాను. తనతో నా బాండింగ్ అట్రాక్షన్ నుండి లవ్ వరకు వచ్చింది. అది తనకి కూడా చెప్పాను. బట్ రితిక నన్ను నొప్పించకుండా రిజెక్ట్ చేసింది. అవునా, ఎందుకు? రితిక కూడా నాలాగే ఆర్ఫన్ సార్. తను చిన్నప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది సార్. సో తనకి కొన్ని డ్రీమ్స్ ఉండేవి. బాగా చదివి మంచి పొజిషన్లో ఉండి ఒక ఆర్ఫనైజ్ స్టార్ట్ చేసి తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అని, అలాగే అందరూ చదువుకోవాలి అని తను చాలా గట్టిగా కోరుకుంటూ ఉండేది సార్. మన దగ్గర డబ్బులు ఇవాళ ఉంటాయి, బట్ రేపు ఉండకపోవచ్చు. కానీ చదువు మాత్రం ఎవరు దొంగలించలేని గొప్ప నిధి. సో అందరూ చదువుకోవాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేది. తన గర్ల్స్ రీచ్ అయ్యే వరకు ఎలాంటి డైవర్షన్స్ లేకుండా తన కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటూ ఉండేది సార్. అది తెలిసి నేను కూడా తనకి సపోర్ట్గా పక్కనే నిల్చుకున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నాకు కూడా బాగా తెలుసు సార్. అలా ఇద్దరం కెరియర్ మీద ఫోకస్ పెట్టి మంచి పర్సంటేజ్తో స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నాము. మా స్టడీస్కి హెల్ప్ చేసింది మహదీర్ సార్. ఆయనే లేకపోతే మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళమే కాదు. అందుకే రితిక ఎప్పుడు మహదీర్ సార్ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్తూ ఉండేది. మాకొచ్చిన శాలరీను ఆర్ఫనైజ్ కోసం సేవింగ్ చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. అనుకున్నట్టుగానే మా సేవింగ్స్ అండ్ మహదీర్ సార్ ఇచ్చిన అమౌంట్తో ఇంకో 2 monthsలో ఆర్ఫనైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటూ ఉండగా మహదీర్ సార్ ఒకరోజు మమ్మల్ని కలవాలి అని చెప్పి ఒక ప్లేస్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక రితిక నర్సులాగా ఒకరి దగ్గరికి వెళ్ళాలని అండ్ అది కొంచెం రిస్క్ అని కూడా చెప్పారు. కానీ రితిక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ధైర్యంగా ఓకే చెప్పి సార్ రుణం ఎలా అయినా తీర్చుకోవాలి అని ఒక రాక్షసుడి దగ్గరికి వెళ్ళింది సార్. కానీ అదే ఇవాళ తనను నాకు దూరం చేస్తుంది అని అనుకోలేదు అంటూ కన్నీళ్లతో చెప్తున్న గౌతమ్ని చూసి అక్కడున్న అందరికీ బాధేస్తుంది. పాపం కదా రితిక. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ మండే.